ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. మన అంశము నన్ను వెదకని వారికి నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నీవు ఆయన్ని వెతకకపోయినా నిన్ను గురించి ఎందుకంత వేదన, ఎందుకంత చింత, నువ్వు ఎలా పోతే నాకు ఎందుకు, నేను ఎందుకు అనుకోలేకపోతున్నాడు అంటే తన పురుగు చొప్పున తన స్వహస్తాలతో చేసుకున్నాడు కదా. నువ్వు పాపంలో శాపంలో కొట్టుకొని పోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నావు. నువ్వు ఆయన కొరకు వెదకకపోయినా నన్ను వదిలేయలేకపోతున్నాడు. అందుకే తనను తాను సిలువకు అప్పచెప్పుకున్నాడండి. శరీరం అంతా పచ్చిపుండ్ల గాయములతో మరణ యాతన అనిపిస్తూ సిలువలో తన ఆత్మను అప్పగించుకున్నాడని. ఎవరి కొరకో నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసే కొరకు ఏం చేస్తున్నావు ఆలోచించు. వేకుని లేసి కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడిపి ఆ తర్వాత నీ పాపాలు మనస్ఫూర్తిగా ఒప్పుకో. దేవుని పాదాల దగ్గర మొరపెట్టు. ఆయన తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. మన పాపాలు క్షమించడానికి ఆయన ఈ లోకానికి పసిబాలుడుగా వచ్చాడండి. మర్చిపోవద్దు. దేవుని పాదాలు పట్టుకొని ఆయన స్తుతించు.